నాయి బ్రాహ్మణులకు రేవంత్ సర్కార్ అండగా ఉంటుందన్నారు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి. షేర్లింగంపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రంజిత్ రెడ్డి, ఆయన తనయుడు రాజ్ ఆర్యన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రంజిత్ రెడ్డి. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు నాయి బ్రాహ్మణులు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక ఈవెంట్ చేసుకున్నాం. ఇవాళ చాలా జాయినింగ్స్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో. జగదీష్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి రేవంత్ రెడ్డికి ఓటేసి రంజిత్ రెడ్డిని గెలిపించి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, కులాల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. వారి యొక్క సాంఘీభావం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలపడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ వాళ్ళు మరి రంజిత్ రెడ్డి అన్న గారు వారికి చేసినటువంటి సేవలను గుర్తించుకొని కృతజ్ఞతతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి, సహజంగా అయితే కుటుంబాలతోటి వారు టైం గడుపుతారు, కానీ మాకు ఈ వచ్చే ఎలక్షన్లో కీలక పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఎంతో బాధ్యతతోటి వారి సేవా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క మద్దతు ఈ యొక్క వేదిక ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఒక సంఘం అని కాదు, ఈ శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా ముక్త కంఠంతో రంజిత్ అన్న నాయకత్వం, ప్రత్యేకించి శ్రీ రేవంత్ అన్న గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆకర్షితులై మరి చొరవ చూపించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఒక సంఘాలు కాకుండా మరి ఎంతోమంది మహిళలు, అదే మాదిరిగా నాయకులు సముచితమైనటువంటి గౌరవం కానీ సముచితమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నటువంటి విశ్వాసంతో మరి వారితో పాటు కాలనీ నుంచి కూడా అనేక మంది, వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్ ఆల్విన్ డివిజన్ వారి యొక్క సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మాజీ కౌన్సిలర్ తనయుడు చంద్రారెడ్డి మరియు హనుమాన్ నగర్ ప్రెసిడెంట్ అయిన నేను, మా మిత్ర బృందాలందరూ కలిసి అధికార పార్టీలోకి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం డెవలప్మెంట్. మేము స్లమ్లో ఉన్నాం కాబట్టి అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి పార్టీ మారడం జరిగింది. పాపిరెడ్డి నగర్ మరియు హనుమాన్ నగర్ చుట్టుపక్కల బస్తీల నుంచి దరిదాపుగా ఒక 500 మందితోటి మన విఠలన్న మరియు మేము పాపిరెడ్డి నగర్ నుంచి జాయిన్ కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మేము పీజీఆర్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. పీజీఆర్ అడుగుజాడలో నడిచినాం. నాకు అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ మా అమ్మకు కౌన్సిలర్ చేయడం జరిగింది. 2000లో కౌన్సిలర్ వేసి దరిదాపు ఈ చుట్టుపక్కల బస్తీలలో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మేమైతే ఏ పార్టీని అయితే పనిచేసినామో మా సొంత ఇంటికి అంటే సొంత గూటికి మాకు పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవగానే మాకు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మేము అభివృద్ధి ఆశించే వాళ్ళం, స్వలాభం కోసం కాదు. మాకు వేరే దందాలు లేవు. ఓన్లీ బస్తీ డెవలప్మెంట్ గురించి, బస్తీలో ఎలాంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగదీశ్వర్ గౌడ్ గారు మరియు రంజిత్ రెడ్డి గారు మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని చెప్తే ఖచ్చితంగా మనస్తత్వం నచ్చి జీవీఆర్ గారు మరియు జగదీశ్వర్ గౌడ్ గారు, రంజిత్ రెడ్డి అన్న గారు, వాళ్ళ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 500 మందితో పార్టీలో జాయిన్ అయినాం. 121 డివిజన్ పాపిరెడ్డి నగర్ సొసైటీ అధ్యక్షుడు, పీజీఆర్ శిష్యుడు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేడు షేర్లింగంపల్లి జగదీశ్వర్ గౌడ్ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆజ్బెస్టర్స్ కాలనీలో చంద్రారెడ్డి వారి బృందంతో ఈరోజు జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర బీసీ నేత విఠల్ ముద్రాజ్ హనుమాన్ నగర్ ప్రెసిడెంట్ వారి బృందంతో ఈరోజు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది మిత్రులారా అంటే మీరు ఒకటి చిన్న విషయం చెప్తాను. బస్తీ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్తో సంబంధం, ఊళ్ళల్లో సర్పంచ్ అంటాం. కావున అదేవిధంగా ఈడ ఒక 8,000 మందికి 9,000 మందికి ప్రజాప్రతినిధి సంతకం పెట్టకపోవచ్చు, కానీ సొసైటీ అధ్యక్షుడు అంటే
ప్రతి ఇంట్లో ఎవరుంటారు ఏం కథ అనేది తెలుస్తుంది కాబట్టి వారి నాయకత్వంలో రంజిత్ రెడ్డిని బలపరచనీకి ఈరోజు వారి అడుగుజాడలు నడవనీకి జీవీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆజ్బెస్టర్స్ కాలనీలో చంద్రారెడ్డి విఠల్ గారు జాయిన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో.